సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 మే 27వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్య భాగములో ప్రధానులు కనిపిస్తున్నారు, అధికారులు కనిపిస్తున్నారు, లోకనాథులు కనిపిస్తూ ఉన్నారు. వీరితో పాటు సాతాను కూడా ఏకమై దేవుని యొక్క బిడలకు విరోధముగా పోరాడుచూ ఉంటున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ అపవాది అన్నటువంటి వాడు దేవుని యొద్ద నుండి వాడు త్రోసివేయబడినటువంటి వాడు. త్రోసివేయబడిన వీడు భూమి మీద ఉన్న ఒక వ్యక్తికి భయం, కృంగుదల, అవిశ్వాసము కలుగజేసి వానిని జయిస్తూ ఉంటున్నాడు. అదే సమయములో మన దేవుడు కూడా మనకు విశ్వాసాన్ని, శక్తిని ఇచ్చి వానిని జయించటానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు యెహోషువను దేవుడు బలపరచగలిగాడు. దేవుడు తనను బలపరిచిన విధానాన్ని చూడగలిగినట్లయితే తన యొక్క జీవితంలో తనకు ఎదురవుచూ ఉన్నటువంటి ప్రతి ఒక్క శత్రువు మీద కూడా విజయమును సాధించుకుంటూ ఒక చక్కని జీవితాన్ని ప్రత్యక్షపరిచి పరమతండ్రిని ఎంతగానో ఘనపరిచినటువంటి వ్యక్తి. పరిశుద్ధ గ్రంథములో గిద్యోనును కూడా దేవుడు బలపరచగలిగాడు. పరాక్రమము గల బలాఢ్యుడు. యెహోవా నీకు తోడై ఉంటున్నాడు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించుము అని ఆ రోజున దేవుని యొక్క మాటగా ఆ రోజు గిద్యోను ఎంతగానో బలపరచబడగలిగాడు. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలను రక్షించటానికి ఆ రోజున దేవుడు గిద్యోనును వాడుకోగలిగాడు. ఈ రోజున దేవుని యొక్క బిడలగా మనం గ్రహించవలసినది, మన జీవితంలో కూడా మనం అపవాది చేతిలో నుంచి మనము తప్పించుకొని అపవాది చేతిలో పట్టబడిన వ్యక్తులను కూడా వాని చేతుల్లోనూ తప్పించి మన దేవుడు మనకు బలమును, మన దేవుడు మన పక్షమున ఉన్నవాడును, ప్రతి కార్యములో కూడా మనకు సాయం చేసే దేవుడని ఎప్పుడైతే మనము ధైర్యాన్ని, విశ్వాసాన్ని తెచ్చుకోవడం జరగగలుగుతుందో, ఎక్కడ కానీ ఈ లోక సంబంధమైన ప్రధానుల దగ్గర, అధికారుల దగ్గర, లోకనాథుల దగ్గర, సాతాను దగ్గర ఓటమి అనేది మన జీవితానికి ఉండదు. దేవుడు వారి మధ్యన మనకు విజయమే ఇవ్వడం అనేది జరుగుతుంది. దేవుని బిడలగా మనం దేవుని నీతిని నెరవేర్చేటువంటి వారం. అందుకే సామెతలు 28:1 చూస్తే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని. మనము దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారం కాబట్టే దేవుడు మనకంటూ సింహం వంటి ధైర్యాన్ని దేవుడు మనకివ్వగలిగాడు. అటువంటి ధైర్యాన్ని కలిగిన మనం ఎక్కడ కానీ, దేనిని బట్టి కానీ కలవరపడకుండా ధైర్యాన్ని మనం వహించుకుంటూ మన ముందు నిలబడినటువంటి అభ్యంతరకరమని ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవటానికి దేవుడే మనకు చేయుతని ఇస్తుంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైన వారులారా, చీకటిని కర్రలతో కొట్టి దాన్ని మనము జయించలేము. చిన్న దీపము చాలు చీకటిని వెళ్ళగొట్టడానికి. అదేవిధంగానే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కువగా మన దేవాతి దేవుణ్ణి మనం పొగుడుతూ, మన దేవుణ్ణి ఘనపరుస్తూ, మన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం హెచ్చించి
ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం జరగగలిగితే సునాయాసంగా మన శత్రువైనటువంటి సాతానుడు మన మధ్య ఉండకుండా వాడు మనల్ని విడిచిపెట్టి వాడు పారిపోగలుగుతాడు. అప్పుడు వాని మీద మనమే విజయమును సాధించిన వ్యక్తులం కాగలుగుతాం. కాబట్టి భూమి మీద జీవిస్తున్న కాలములో పోరాటాలనేవి ఎన్ని మనకు వచ్చినప్పటికీ కూడా వాటి మీద దేవుడే మనకు విజయం ఇవ్వగలుగుతాడన్న ధైర్యంతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. ఈ భూమి మీద నా తండ్రి మాకు విరోధముగా పోరాడేటువంటివి ఏవైతే ఉంటున్నాయో వాటి మీద నా తండ్రి మాకు విజయమును దయచేసి భూమి మీద ఒక జై జీవితంతో భవిష్యత్తు నడిపించుకునే కృపను తండ్రి మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.